పోడు భూములకి పట్టాలు, పోడు భూములకి పట్టాలు, పోడు భూములకి పట్టాలు, చూడబోతే రెండు కళ్ళు పోతుండాయి. ఇది ఏమి రాజ్యమురన్నో అన్న, ఇది ఏమి సోజ్యమురన్నో, ఎటు చూసినా కరువు కాటకమంటండ్రు. ఇది ఏమి సోజ్యమురన్నో. భారత కమ్యూనిస్ట్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరంగంపాడు మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు సారపాక పట్టణ సిపిఐ ఆఫీస్ నుండి భద్రాచలం ఐటీడీ పిఓ ఆఫీస్ వరకు కూడా నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందుకు ప్రధాన కారణం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఈ పొడి భూమి పట్టాల మీద స్పష్టత లేని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఆనాడు అశ్వరాపేట నుంచి ఆదిలాబాద్ వరకు పోడు భూమి పట్టాల కోసం ప్రతి మండల హెడ్ క్వార్టర్లో రాష్ట్ర రహదారులపై దిగ్బంధన కార్యక్రమం ఆ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. తత్ఫలితంగానే అప్పుడున్న గవర్నమెంటు కొంతమందికి సూచాపాయంగా పొడి భూములు ఇచ్చి దాదాపు ఇంకా 80% వరకు పోడు భూమి ఇవ్వలేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరంగంపాడు మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఆ మిగిలినటువంటి 80% వరకు కూడా పోడు భూమి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇంతకుముందు చూస్తూ ఉంటే ఒక వారం క్రితం చెరువు సింగారంలో ఆల్రెడీ పోడు భూమి కాదు, ఆమెకు ఆర్ఎఫ్ఆర్ పట్టా ఉన్నా కూడా ఆమెకు దాదాపు 2 ఎకరాలు ఉన్న పట్టని అటవీ అధికారులు, ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా పీకివేయడం జరిగింది. దాదాపు పూల దశకి కాయ దశకు వచ్చిన పంటను కూడా ధ్వంసం చేశారు. దానిపై ఆ జిల్లా సెక్రటరీ గారు సాబిర్ పాషా గారు కూడా పేపర్ ముఖంగా పత్రికా ప్రకటన వేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ అటవీ అధికారుల మీద తీసుకున్న చర్యలు శూన్యంగా మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ఏ గవర్నమెంట్ అయినా సరే కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుకునేది ఒకటే, మీరు ప్రజారంజక పరిపాలన నిర్వహించే ముందు ఓట్ల రాజకీయాలు చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎంటగడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికన్నా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఇక బ్యాలెన్స్గా ఉన్న పోడు భూమి రైతులందరూ కూడా పోడు భూమి పట్టాలు ఇవ్వాలని, అలాగే వాళ్ళకి మౌలిక వస్తువులు వాళ్ళు ఏమంటారు కదా వలస ఆదివాసులు అంటారు, అంటే వలస ఆదివాసులకి తెలంగాణ పొందడానికి అధికారం లేదా, వాళ్ళు భారతదేశం వాళ్ళ లేకపోతే పాకిస్తాన్ వాళ్ళని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. కామ్రేడ్స్, భారత రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తికైనా భారతదేశంలో ఎక్కడైనా స్వేచ్ఛాయులతో హ్యాపీగా బతికే అవకాశం భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషికి ఇచ్చిన హక్కు. ఆ హక్కును కూడా ఈ గవర్నమెంట్ వాళ్ళు కాలు రాస్తూ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు వలసాదివాసాలు వాళ్ళు ఇక్కడ బతకడానికి లేదు, వాళ్ళు ఇక్కడిని పంపించదు అని చెప్పి పాలసీ అధికారులు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఎప్పుడో గతంలో అక్కడికి ఒక మటర్ పారిశ్రామికపై ఒక హత్య జరిగితే దాన్నే బేస్ చేసుకొని అసలు ఇక్కడ మొత్తం రాష్ట్ర ప్రజలు మొత్తం అందరూ ఎస్టీ వాళ్ళు గిరిజనులు కోయచేస్తున్నారు కూడా ద్రోహులుగా ముద్ర చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా పారిశ్రామికలు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కామ్రేడ్స్, ఇప్పటికైనా పొడి భూమికి మిగిలిన వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి మౌలిక వసతులు లేని పరిస్థితి. చాలా దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే మా సారపాక్కి ఐటీడీ పిఓ ఆఫీసు దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఐటీడీ వ్యవస్థ ఎందుకు ఇక్కడ పెట్టారంటే ఇక్కడ అమ్మాయిగా గిరిజనుల అభివృద్ధి కోసం ఇక్కడ ఐటీడీ సంస్థ పెట్టడం జరిగింది. అలాంటి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకే, గిరిజన గ్రామాలకే రోడ్లు లేని పరిస్థితి, నీళ్లు లేని పరిస్థితి, మౌలిక వసతులు లేని పరిస్థితి, తాగడానికి దాదాపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల వరకు కూడా పోయే పరిస్థితి ఈరోజు ఉన్నాయంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు మనం ఉన్నామని చెప్పి మన ఆలోచన పరిస్థితుంది. ఐటీడీ పిఓ గారికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐగా మీరు చేసే డిమాండ్ ఒకటే, అయ్యా మీరు ఆ ఏసీ రూల్ నుంచి వదిలేసి ఈ కొయ్య గ్రామాలు ఇక్కడ చాలామంది ఉన్నారు, ఎస్టీ గిరిజన గ్రామాలు, ఆ గ్రామాలు సందర్శించి వాళ్ళకి ఎందుకు రోడ్లు ఇవ్వట్లేదు, వాళ్ళు ఎందుకు తాగడానికి నీట్లేదు, వాళ్ళు చేసిన దౌర్భాగ్యం ఏంటి, మరి పోనీ వాళ్ళు చావాల పథకాలు వేరే నిర్ణయం చేసి వెంటనే వాళ్ళకి మౌలిక వసతులు కల్పించాలని చెప్పి, వాళ్ళందరికీ రోడ్డు వ్యవస్థ కల్పించాలని చెప్పి, వాళ్ళందరికీ నీటి వ్యవస్థ కల్పించాలని చెప్పి, కరెంటు లేకుండా భారతదేశంలో ఈ బీజేపీ గవర్నమెంట్ అంతమంది ఇస్తున్నాం ఇంతమందికి ఇస్తున్నాం అని చెప్పి పరగాలపై బీజేపీ గవర్నమెంట్ ఒక్కసారి కరెంటు లేకుండా చీకట్లో నిమగ్నమై నానా ఇబ్బందులు పడి గిరిజనులు చూడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి వెంటనే మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా బోరంగంపాడు మండల సమితి తరపున డిమాండ్ చేస్తా ఉన్నా.